హలో అండి. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా. ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. చూడండి, కట్టెలు ఇట్లా పెట్టుకున్నాం, పొయ్యిలాగా ఏర్పాటు చేసి చేస్తున్నాం వంట. పొయ్యి మీద ఒక బగోన్ పెట్టుకొని అంది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. బగోన్ వేడైపోయింది. ఇప్పుడు మూడు గరిటెల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎందుకు ఎక్కువ వేస్తున్నా అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం వంకాయ ఆలుగడ్డ కర్రీ, అందుకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఈ వీడియో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తీశాను. మొన్న ఒక వీడియో చూశారు కదా, అమ్మ వాళ్ళ ఊళ్ళో బొడ్రాయి పండుగ అయ్యిందని వెళ్ళాను కదా, అక్కడ చేశాను ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏ వంట అయినా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందా? ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసాను, అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. కొంచెం కల్లమాకు కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎక్కువ మందికి వండుతున్నాం కదా, అందుకని కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. కల్లమాకు కొత్తిమీర వేసుకొని రెండింటిని కూడా మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేసేద్దాం. ఇప్పుడు అందులో ఆలు వేసేద్దాం. ఆలుని పొట్టు తీసి ఇట్లా వాటర్లో ఉప్పు సాల్ట్ వేసుకొని వాటర్లో ఉంచాము. ఇప్పుడు అందులో వేసింది ఆలు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆలులో కొంచెం అంతా సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఆలు తొందరగా ఉడుకుతుంది, అందుకే సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. బొడ్రాయి పండుగ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్, కానీ వర్షం రావడం వల్ల ఎక్కువ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. చూసారు కదా, ఆలు ఇట్లా ఫ్రై అయిపోయినాయి. ఆలు ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం, 1 స్పూను పసుపు వేసుకొని కలుపుకుందాం. అల్లం పసుపు 2 ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కాసేపు వేయించుకుందాం. మా మాటలు అలాగే డైరెక్ట్ పెడదామని అనుకున్నాను, కానీ మైక్ సౌండ్ వల్ల పెట్టలేదు. కాపీరైట్స్ పడతాయి కదా ఫ్రెండ్స్, అందుకే పెట్టలేదు. తర్వాత వంకాయలు వేసాను. ఇందులో వంకాయలు కూడా మంచిగా శుభ్రంగా కడిగి కోసి ఉప్పు నీళ్ళల్లో వేయాలి, లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి వంకాయ. ఉప్పు వేస్తే బాగుంటాయి, బ్లాక్ కాకుండా బాగుంటాయి. వంకాయలు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేసుకొని కలిపేసుకుందాం. ఇలా ముక్కలకి కారం పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఎందుకు టమాటా తొందరగానే వేసామంటే ఆలు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా, వంకాయ కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది వంకాయ. టమాటాలు కూడా వేసామనుకో తొందరగా ఉడికిపోతాయి, టమాటా కూడా ఉడుకుతుంది. అందుకే అట్లా వేసాయి. మూత పెట్టి కాసేపు ఉన్న తర్వాత వాటర్ వేసి, కావాల్సినన్ని వాటర్ వేసాను చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, వంకాయ ఆలు ఉడికిపోయాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.